వెలుగులోకి శ్రవణ్ రావు లీలలోట. రేపో మాపో శ్రవణ్ భార్య అరెస్ట్, మిగతా నిందితులను కూడా విచారణ ముమ్మరం చేసిన పోలీసులు. బయటకు వస్తున్న శ్రవణ్ రావు ఆగడాలు. ఈ శ్రవణ్ రావు అనేట ఆయన ఐ న్యూస్ అనే ఒక ఛానల్ ఉంది కదా, దానికి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఫోన్లు ట్యాప్ చేసిండని ఎలక్షన్స్ టైంలో. దాంతోపాటు ఒక కొత్త కేసు ఆయన మీద వెలుగులోకి వచ్చింది. ఎవరినో మోసం చేసిండట, 7 కోట్ల రూపాయలకు మోసం చేసిండని ఒక కేసు వెలుగులోకి వస్తే ఆ పర్టికులర్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన భార్యను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్త. చీటింగ్ కేసులో శ్రవణ్ రావు భార్యతో పాటు మిగతా నిందితులను అరెస్టు చేసేందుకు సిసిఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారట. ఏ క్షణంలో అయినా అరెస్టులు జరగవచ్చని చెబుతున్నారు. ముడి ఇనుప ఖనిజం డీల్ పేరిట శ్రవణ్ రావు, ఆయన భార్య స్వాతిరావు, వ్యాపార భాగస్వామి వేదమూర్తి, అకోర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి 6,58 లక్షల రూపాయల మేర తమ సంస్థ అఖండ ఇన్ఫ్రాటెక్ను మోసం చేశారంటూ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ ఇటీవల సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేసిండు. ఈ క్రమంలో సిసిఎస్ అధికారులు బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 316 of 5, 318 of 435 ప్రకారం కేసులు పెట్టారు. మంగళవారం శ్రవణ్ రావును అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు రిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో వెల్లడైన ఆధారాలతో త్వరలోనే శ్రవణ్ రావు భార్య స్వాతిరావుతో పాటు మిగతా నిందితులు వేదమూర్తి, ఉమామహేశ్వరరెడ్డిలను కూడా అరెస్ట్ చేయబోతున్నట. వెలుగు చూస్తున్న అక్రమాలు. ఇక అరెస్ట్ అయిన శ్రవణ్ రావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముడి ఇనుప ఖనిజం డీల్ పేరిట ఆకర్ష్ కృష్ణతో పరిచయం పెంచుకున్న శ్రవణ్ రావు ఆ తర్వాత లాభాల ఆశ చూపించి అతన్ని ముంచేసిండు. దాంతోపాటు తన భార్య స్వాతిరావు, ఆకర్ష్ కృష్ణ భార్య ప్రేరణ దుబాయ్లో కోట్ల రూపాయల విలువ చేసే ఒక ఫ్లాట్ను కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత శ్రవణ్ రావు అప్పట్లో తనకున్న రాజకీయ పరిచయాలతో ఈ ఫ్లాట్ను కూడా కబ్జా చేసినట్టుగా ఆకర్ష్ కృష్ణ చెబుతున్నారు. గతంలో కొన్నాళ్ల పాటు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్కు చైర్మన్గా ఉన్న శ్రవణ్ రావు ఆ స్కూల్కు సంబంధించిన నిధులను పెద్ద మొత్తంలో పక్కదారి పట్టించాడని ఆకర్ష్ కృష్ణ తండ్రి మురళీ ముకుంద్ ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు చెప్పిరట. ఇట్లా సార్ వారి దందాలు మస్తున్నాయట. అసలు ఈ అన్ని దందాల కంటే ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైన కేసు. మరి ఆ కేసులో ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు. ఎందుకు అంటే సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకున్నాడు, ముందస్తు బెయిల్. ఎందుకు? నేను అమెరికాలో ఉన్నా, నన్ను ఒకవేళ అరెస్ట్ చేయకపోతే నేను వస్తా అంటే కోర్టు ఓకే రావయ్య బాబు, ఫస్ట్ అది విచారణకు రా అని చెప్పి బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్ మీద కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి.